మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశ. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళకి ఈ నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది? ఏళ్ళనాటి శనిలో ఉన్నారు. సో ఓవరాల్గా పరిహారాలతో పాటు ఈ సంవత్సరం ఎదురయ్యే పరిస్థితులు కూడా వివరించండి. మీనరాశి వాళ్ళకి ముందు ఈ సంవత్సరంలో లావాదేవీలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఆదాయం 14, వ్యయం 11, కాబట్టి 3 రూపాయలు మిగులుతున్నాయి, కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. రాజ్య పూజ్యం 7, అవమానం 2, ఇది కూడా చాలా బాగుంది. అంటే మర్యాద ఉంది, డబ్బు కూడా ఉంది, ఒక రకంగా వెరీ నైస్. ఇప్పుడు గ్రహస్థితి చూద్దాం. మీరు ఏళ్ళనాటి శని అన్నారు. బాగా కష్టపడితే జాతకంలో శని ఉంటే ఏళ్ళనాటి శని ఇబ్బంది పెట్టదు, లేకపోతే ఎవరు కాపాడలేరు. అది నా చేతిలో లేదు, అది దేవుడి చేతిలో ఉంది. ఇప్పుడు గ్రహస్థితి చూద్దాం. గురువు 4, 5, 6 ఇళ్లల్లో సంచారం చేస్తున్నారు. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. కానీ 6వ ఇంట్లో కేతు ఉన్నాడు. 4, 5, 6, 6వ ఇంట్లో కేతు ఉన్నాడు. అంటే గురువు వచ్చి 6వ ఇంట్లో కేతుని టచ్ చేస్తాడు. కోటేశ్వర యోగం అంటారు. గురువు కేతువు కలిస్తే కోటేశ్వర యోగం. బట్ కండిషన్స్ అప్లై. ఏంటి అంటే గురువు 4, 5, 6 అన్నప్పుడు 4 అంటే మీకు సింపుల్గా చెప్తాను, టెక్నికల్గా కాకుండా అందరికీ కావాల్సిన వస్తువుతో మనం వ్యాపారం చేసినప్పుడు అది సరిగ్గా క్వాలిటీ ఇవ్వగలిగితే ఆ వస్తువులో మనకి కోట్లు డబ్బు వస్తుంది. కర్పూరము, అగరబత్తి అందరికి కావాలి. దాన్ని మంచి క్వాలిటీలో తయారు చేస్తే అది రేపు వ్యాపారం చేయడం వల్ల మనం కోట్లు సంపాదించవచ్చు. కానీ గురువు కేతు సపోర్ట్ చేయాలి. గురువు కేతు సపోర్ట్ చేయాలంటే మీ జాతకంలో బాగుండాలి. గురువు కేతు అంటే ఏంటి? మంచితనమే. మీరు మంచోడై ఉండాలి. అది కాకుండా ఈ వ్యాపారం చేయడానికి మీకు ధైర్యం ఉండాలి. చాలామందికి ధైర్యం ఉండదు, ధైర్యం చేయరు. సో మీరు మీనరాశి వారు అయ్యి అందరికీ కావాల్సిన వస్తువుతో వ్యాపారం చేస్తే మీరు కోట్లు సంపాదిస్తారు. అంటే మీరు ఏ స్థాయిలో, ఎంత స్థాయిలో చేయగలిగితే అంత సంపాదించగలుగుతారు. 10,000 పెడితే 1,00,000 వస్తుంది, 1,00,000 పెడితే 10 లక్షలు, 10 లక్షలు పెడితే 1,00,000. మీ దగ్గర ఎంత ఉంది, మీరు ఎంత పెట్టగలుగుతారు? పాయింట్ మీకు అర్థమైంది. దానికి కూడా మళ్ళీ పోయిన జన్మ వస్తుంది. పోయిన జన్మలో మంచి పనులు చేసి ఉంటే ఇప్పుడు డబ్బులు ఉంటాయి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, దీంతో వ్యాపారం చేస్తే మళ్ళీ ఇంకా వస్తాయి. అంటే ఫ్యూచర్ బాగుండాలంటే మన పాస్ట్ బాగుండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం వచ్చే కాలం బాగుండాలంటే మన పాస్ట్ బాగుండాలి. ఇవాళ కష్టపడాలి కదా, ఇవాళ కష్టపడితే ఫ్యూచర్ బాగుంటుంది. కానీ ఇవాళ కష్టపడాలంటే డబ్బు ఉంటేనే కదా, డబ్బు పెట్టి కష్టపడగలుగుతావు. సో మన పాస్ట్ బాగుండాలి. అంటే బేసిక్గా మంచి అయి ఉండాలి. ఒక మాదిరిగా ఉన్నాం అనుకో, మాదిరిగా ప్రాఫిట్స్ వస్తాయి, లక్షల్లో సంపాదిస్తావు. మంచోడు అయితే కోట్లలో సంపాదిస్తావు. మంచితనం చాలా ఇంపార్టెంట్ బేసిక్గా. గురువు కేతు అంటే ఇంకా చాలా మంచోడై ఉండాలి. సో ఇట్స్ నాట్ సో ఈజీ. మంచి వాళ్ళకి మంచి సంవత్సరం, బేసిక్గా మంచి వాళ్ళకి మంచి సంవత్సరం. మీనంలో వ్యాపారం చేసుకుంటే కోట్లు సంపాదించే యోగం ఉంది. హైదరాబాద్లో నెలకి ₹1,00,00,000 కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు నెలకి, నేను చెప్తున్నా, 1,500 మంది ఉన్నారంట.